మీకు యాదున్నదా అప్పట్లా రాఖీలు ఎట్లుండేనో? ఇంతింత పెద్దగా అరచేతంత పెద్దగా ఉంటుండే, బంగారం లెక్క చెక్కున మెరిసేదబ్బా. అసొంటి 2-3 కట్టినమంటే మోసేదానిక వరుసుకుంటుండే. ఎంత పెద్దవి కడితే అన్నదమ్ముల మీద అంత పాయిరం ఉన్నట్టు అనుకునేది. మరిప్పుడు మార్కెట్లా తీరు రాకెట్లు వచ్చాయి. పెద్దలకు చిన్నలకు ఎన్నో ఎరైటీలు. కొందరైతే ఎండి బంగారంతో వేసిన సుతా కట్టుకుంటారు. ఎంత రేటుకు ఏసొంటిది కట్టినమన్నది కాదు, కట్టినమా లేదా అన్నదే ముఖ్యం. అన్నా చెల్లెళ్ళ ప్రేమలను దేంతోటి గొలుసలేం కదా మరి. మంత్రి మేడాలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలు, అభిమానులు శీతం వచ్చి రాఖీలు కట్టిరు సీఎం సార్కు. పొద్దుగాల చాలు చేసి అమ్మటల దానికి ఇదే కార్యము. తెలంగాణ ఆడబిడ్డలందరికీ రాకెట్ల పండుగ శుభాకాంక్షలు చెప్పిండు. రాక కట్టిన సీతక్కకు చీర పెట్టి దీవనార్తి తీసుకున్నాడు పొన్నం సారు. అందరు మంత్రులకు మునం పెట్టి కట్టిరు అక్క చెల్లెళ్ళు, కార్యకర్తలు. గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ కు బీజేపీ ఆఫీస్ లో అధ్యక్షుడు రామచంద్రరావు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సాల్రకు కట్టిండ్రు. ఇక మన దత్తన్న సఫాయి కార్మికులతోటి పండుగ చేసుకున్నాడు. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ఉంటే అక్క చెల్లెళ్ళు వచ్చి రాఖీలు కట్టినాక దీవెనార్తి తీసుకున్నాడు. మరి రామన్న కవితక్క సంగతి ఏంది అంటారా? అన్న ఢిల్లీలా, చెల్లె ఇంట్లా. పండుగ నాడు కూడా కలుసుకోలేదు, ప్రేమలు వంచుకోలేదు. రేపు ఇంటికి వస్తా అన్నా అని ఫోన్ లో మెసేజ్ పెడితే సార్ రిప్లై ఇయ్యలేదట. ఎంబటే లగచలకెళ్ళి జ్యోతిని ఇంకా కొందరిని సిటీకి విలువ నంపుకొని రాఖీలు కట్టించుకొని గిఫ్టులు పెట్టి బెంగళూరుకి ఆడికెళ్ళి ఢిల్లీకి పోయిండు. గప్పుడు చెల్లె మెసేజ్ కి రిప్లై ఇచ్చినట నేను హైదరాబాద్ లో లేను అని. 10 ఏడు ఈ ఇళ్లలో పెద్ద పండుగ లెక్కనే ఉంటుండే. అన్న మనకు రక్షణ, అన్నకు హెల్మెట్ రక్షణ అని అప్పట్లో గిఫ్ట్ ఇస్తే దేశమంతా పెద్ద వార్త అయ్యింది. అన్న చెల్లెళ్ళంటే గిట్లుండాలి అనిపిస్తుండే. నిరుడు పండుగకు కవితక్క జైలుండే 6-10 రోజులకు బయటకు వచ్చినాక సీదా అన్న ఇంటికి పోయి రాక కట్టింది. అసొంటిది ఇప్పుడు ముఖాలే చూసుకోకుండా అయ్యిరు రాజకీయాలు చేయవాటికే. ఆంధ్రాల జగనన్న షర్మిలక్కది కూడా సేమ్ టు సేమ్ ఇదే కథ. ఎంతో మంచిగా మెసిలిన వాళ్ళు పండుగ నాడు కూడా కలుసుకోకుండా చేసినాయి పాలిటిక్స్. ఆంధ్రాల మంత్రి లోకేష్ అన్న గట్టితానికి లైన్లు కట్టిర్రు. తమ్ముడు బాలయ్యకు పురంధరేశ్వరి మేడం రాక కట్టింది. కాగితంతో పెడుతున్నాను నాకు. ఆంధ్ర మంత్రి అనితక్క ఆటోలో తిరిగే డ్రైవర్ కు అటెంక కానిస్టేబుల్ అన్న తోటి పండుగ చేసుకున్నది. ఇక ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ సారు చిన్నపిల్లలతోటి రాకెట్ల పండుగ చేసుకుంటా మస్తు మురిసిపోయిండు. దేశాన్ని కాపాడే జవాన్ల రాఖీలు కట్టిరు అక్కలు. ఎవరి ఇంట్లో అన్నదమ్ములకు రాఖీలు కట్టినాక ఆడవిళ్ళ దీవనార్తి తీసుకొని తోసినంత కట్నాలు పెట్టిండ్రు. ఇక గీళ్ళు పంచపాండవుల పువ్వును కట్టుకున్నారు. దేవుడిసిన వరవని మేము ఎప్పుడు ఈ పుష్పాలకు నమస్కరిస్తాము. ఈ పంచపాండవుల పుష్పం అంటే మీద పంచపాండవులు. అందరిళ్ళ పండుగలు చూపించలేం గాని సోషల్ మీడియా తెరిస్తే చాలు రాఖీలతోటి కలకలలాడింది.